ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. మనం ఎప్పుడైనా గమనించారా? కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అబ్బా ఎంత బావుందో అనిపిస్తుంది. మనసు కూడా చాలా ఏకాగ్రతతో పనిచేస్తుంది. అదే మరికొన్ని ఇళ్లుంటాయి. ఎన్ని వసతులున్నా సరే అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఉక్కిరిబిక్కిరి, అనవసరమైన ఒత్తిడి, మానసిక అలసట వచ్చేస్తాయి. అసలిది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగే పనేనా, లేక మనం నివసించే ఆ 4 గోడల మధ్య ఏదైనా నిగూఢమైన సైన్స్ దాగి ఉందా? ఈరోజు మనం మన రోజువారీ ఉత్పాదకతను, అంటే మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మన ఇల్లు మనకెలా సహాయపడుతుందో ఈ విశ్లేషణ ద్వారా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే అసలు విషయానికి వచ్చే ముందు ఒక బేసిక్ ప్రశ్నతో మొదలుపెడదాం. వాస్తు అనగానే చాలామందికొచ్చే డౌట్ ఒకటే: వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెప్పిన ఈ వాస్తుశాస్త్రం నిజంగా ఒక సైన్సా, లేక కేవలం ఒక మూఢనమ్మకమా? వాస్తు అనగానే చాలామందికి ఒక ఆధ్యాత్మిక నియమంలాగానో, లేక భయంతో పాటించే నమ్మకంలాగానో అనిపిస్తుంది కదా. కానీ దాన్ని కాస్త పక్కన పెట్టి ఈ నియమాల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి, అది మన మెదడును, మన ఏకాగ్రతను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలను మనమిప్పుడు చాలా సైంటిఫిక్గా డీకోడ్ చేద్దాం. ఇక ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే: 1. వాస్తు విజ్ఞానమా కాదా? 2. అయస్కాంత క్షేత్రాలు మరియు దిశలు. 3. పంచభూతాల సమతుల్యత. 4. పర్యావరణ మనస్తత్వం లేదా ఎన్విరాన్మెంటల్ సైకాలజీ. 5. వాస్తుపురుష మండలం. మరియు 6. మెరుగైన ఉత్పాదకత కోసం పాటించాల్సిన వాస్తు సూత్రాలు. మొదటి అంశం: అసలు వాస్తు అనేది విజ్ఞానమా లేక నమ్మకమా? వాస్తుశాస్త్రాన్ని ఒక మతతరమైన అంశంగా చూడటం ముందు మానేద్దాం. ఎందుకంటే వాస్తవానికి ఇది ప్రకృతి శక్తులతో మానవ నివాసాలను అనుసంధానించే అత్యంత ప్రాచీనమైన ఒక ఎన్విరాన్మెంటల్ సైకాలజీ. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మన మనస్సును ఎలా మారుస్తుందో చెప్పే సైన్స్ అన్నమాట. మీరొక విషయం ఆలోచించండి. చక్కగా డిజైన్ చేయబడి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చున్నప్పుడు మన ఆలోచనలు ఎంత క్లారిటీతో ఉంటాయో కదా. అక్కడే మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలం. దానికి పూర్తి విరుద్ధంగా, గందరగోళంగా, ఇరుకుగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులున్న ఇంట్లో కూర్చుంటే ఒక తెలియని ఇరిటేషన్ వస్తుంది. మన పూర్వీకులు చెప్పిన ప్రాచీన గ్రంథాలు కూడా ఈ పాయింట్ గురించే మాట్లాడాయి. మన చుట్టూ ఉండే వాతావరణం బాగుంటే మన ఆలోచన బావుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇక రెండవ అంశం: అయస్కాంత క్షేత్రాలు మరియు దిశల వెనుక ఉన్న సైన్స్. అసలు వాస్తు మొత్తం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ దిశల చుట్టూనే తిరుగుతోంది కదా. దీనికి రీజన్ తెలియాలంటే మనం పెద్ద పెద్ద టెక్నాలజీల వైపు చూడక్కర్లేదు. మన భూమి వైపు చూస్తే చాలు. భూమి ఒక పెద్ద అయస్కాంతం లాంటిది అని మనకు తెలుసు. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య నిరంతరం ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రవహిస్తూనే ఉంటుంది. చిన్నప్పట్నుంచి పెద్దవాళ్లు చెప్తూనే ఉంటారు, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని. ఎందుకో తెలుసా? మన శరీరంలో ప్రవహించే రక్తంలో ఐరన్ ఉంటుంది కదా. మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్నప్పుడేమవుతుందంటే ఆ భూమికి ఉండే మ్యాగ్నెటిక్ పవర్కి మన రక్తంలోని ఐరన్కి మధ్య ఒక ఘర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల సరైన నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే తలనొప్పి లాంటిది వస్తాయి. అంటే ఇదొక మూఢనమ్మకం కాదు, మన శరీరాన్ని ప్రకృతి శక్తితో సింక్ చేసే ఒక అద్భుతమైన పద్ధతి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. ఆ కాలంలో మనలాగా ఏసీలు, కూలర్లు లేవు కదా. అందుకే వాళ్లు ఇంటి నిర్మాణంలో తూర్పు దిశకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఉదయం పూట వచ్చే ఆరోగ్యకరమైన సూర్యకిరణాలను, ఆ యువీ రేస్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి. అదే సమయంలో దక్షిణం వైపు గోడలు గమనిస్తే చాలా మందంగా కట్టేవారు. మధ్యాహ్నం తర్వాతొచ్చే తీవ్రమైన ఎండవేడి నుండి రక్షణ పొందటానికన్నమాట. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలోనే గాలిని, వెలుతుర్ని ఎంత స్మార్ట్గా వాడుకున్నారో చూడండి. ఇదంతా ఎందుకు? మనం హెల్దీగా ఉండి యాక్టివ్గా పనిచేయడానికి కదా. మూడవ విభాగం: పంచభూతాలు మరియు మానసిక సమతుల్యత. వాస్తు ప్రకారం మన ఇల్లు భూమితో సమానం కాదు, ఒక చిన్న సైజ్ యూనివర్స్తో సమానం. ఆ విశ్వంలో ఉండాల్సిన బ్యాలెన్స్ మన ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఈ 5 మూలకాలపైనే ఆధారపడి ఉంటుంది. అవేంటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 మూలకాలు సరైన ప్రపోర్షన్లో ఇంట్లో ఉన్నప్పుడే ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా అమరిన ఇల్లు నేరుగా మన ఏకాగ్రతను పెంచుతుంది.
ఒకవేళ ఇవి రివర్స్లో ఉంటే ఏమవుతుందంటారు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అగ్నిమూలకం ఉండాల్సిన ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి అంటారు. ఒకవేళ ఆ ప్లేస్లో మనం నీటికి ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. సంబంధించినవి అంటే వాటర్ ట్యాంక్ లాంటివి పెడితే అగ్ని, నీరు ఈ రెండు ఆపోజిట్ కదా, అస్సలు కుదరదు. ఇలా వాతావరణంలో క్లాష్ వచ్చినప్పుడు అది నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్ని దెబ్బతీసి ఒక రకమైన ఇరిటేషన్ని, అసమతుల్యతని తీసుకొస్తుంది. మైండ్ అలా ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎంత సజావుగా ఉంటే మన పనులు అంత సాఫీగా సాగుతాయి. ప్రాచీన గ్రంథాలలోని ఒక అద్భుతమైన మాట ఉందిక్కడ. మనం ఇంటిని కడితే ఆ ఇల్లే మన వ్యక్తిత్వాన్ని కడుతోంది అని. ఎంత డీప్గా ఉందో కదా ఆ మాట. ఇల్లు అనగానే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు, అది నిరంతరం ఒక ఎనర్జీని రిలీజ్ చేసే సెంటర్. మనం ఒకసారి ఆ ఇంటిని కట్టాక ఆ ఇంటి వాతావరణమే మన ఆలోచనలను, మన నైపుణ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఇల్లు బ్యాలెన్స్డ్గా ఉంటే మన డెసిషన్స్ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంటాయి. 4వ విభాగం స్పేస్ మరియు ఎన్విరాన్మెంటల్ సైకాలజీ. ఇందాక మనం అనుకున్నట్లే ఈ ప్రాచీన నియమాలకు ఇవాళ ఒక సైంటిఫిక్ పేరుంది. అదే ఎన్విరాన్మెంటల్ సైకాలజీ. మన చుట్టూ ఉన్న డిజైన్ మన బిహేవియర్ని ఎలా మారుస్తుందనేది ఈ సైన్స్ చెప్తుంది. పాతకాలం ఇళ్లల్లో మధ్యలో పెద్ద ఓపెన్ కోర్ట్ యార్డ్ ఉండేది చూసారా? వాస్తు దీన్నే బ్రహ్మస్థానం అంటుంది. ఇల్లు మధ్యలో ఖాళీగా పైకి ఆకాశం కనిపించేలా ఉంచుతారు. ఎందుకంటే సైకలాజికల్గా ఇలాంటి ఓపెన్ స్పేస్ మనిషిలోని మెంటల్ క్లటర్ని, అంటే గందరగోళాన్ని బాగా తగ్గిస్తుంది. ఏమీ లేని ఆ విశాలమైన సెంటర్ మన ఆలోచనలను కూడా అంతే విశాలంగా మారుస్తుంది. కాంప్లెక్స్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు ఇలాంటి మైండ్ సెట్ చాలా అవసరం. అలాగే ఇంకో ఉదాహరణ, బెడ్రూమ్స్ ఎప్పుడూ నైరుతిలో అంటే సౌత్ వెస్ట్లో ఉండాలంటారు. ఎందుకంటే ఆ మూలలో స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మంచి ప్రొడక్టివిటీ కావాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది మంచి నిద్రే కదా. ఎవరైతే ఆ స్థిరమైన ప్రదేశంలో పడుకుంటారో వారికి అద్భుతమైన డీప్ స్లీప్ వస్తుంది. దానివల్ల మరుసటి రోజు ఆఫీస్ వర్క్లో గానీ, బిజినెస్లో గానీ చాలా ఫోకస్డ్గా పనిచేయగలుగుతారు. ఇక 5వ అంశం వాస్తుపురుషం మండలం. దీన్నే మ్యాథమెటికల్ గ్రిడ్ అని కూడా అంటారు. వాస్తు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వాస్తు పురుషుడు. దీని గురించి చాలా పురాణ కథలు వినుంటాం. కాని కాస్త సైంటిఫిక్గా చూస్తే ఇందులో ఒక అద్భుతమైన మ్యాథ్స్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇదొక జామెట్రికల్ టూల్, ఒక మ్యాథమెటికల్ గ్రిడ్ అన్నమాట. ఒక స్థలాన్ని చతురస్రాలుగా విభజించి ఏ పాయింట్లో ఏ ఫోర్స్ ఉంది, భవనం బరువును ఎలా బ్యాలెన్స్ చేయాలి అని క్యాల్కులేట్ చేసే సాధనమిది. ఇవాళ మనం ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. కంప్యూటర్లలో కట్టడాల కోసం రకరకాల సాఫ్ట్వేర్స్ ఎలా వాడుతున్నామో ఆ కాలంలో మనవాళ్లు వాడిన మాస్టర్ ప్లాన్ ఇది. ఈ గ్రిడ్ని బట్టి వాళ్లు మర్మస్థానాలు అని కొన్ని పాయింట్స్ని ఫైండౌట్ చేశారు. ఆ పాయింట్ల మీద బరువు మోసే పిల్లర్స్ అస్సలు వెయ్యకూడదని రూల్ పెట్టారు. వాట్ ఎ బ్రిలియంట్ ఇంజనీరింగ్ ఐడియా కదా ఇది. ఆ సెంటర్ పాయింట్స్ని ఫ్రీగా వదిలేయడం వల్ల భవనం స్థిరంగా ఉంటుంది అండ్ ముఖ్యంగా గాలి, వెలుతురు పాసవడానికి ఎక్కడా ఆటంకం ఉండదు. ఇల్లు ఎప్పుడూ ఒక ప్రాణమున్నదానిలా బ్రీదబుల్గా ఉంటుంది. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? వాస్తుకి బేస్ అయిన మయమతం, మానసారం లాంటి గ్రంథాలున్నాయి చూసారా? అవేవో పూజలు, పునస్కారాల గురించి చెప్పేవి కాదు. అవన్నీ పక్కా సివిల్ ఇంజనీరింగ్ మాన్యువల్స్. మట్టి నాణ్యత ఎలా ఉండాలి, పునాది ఎంత లోతు తవ్వాలి, ఎలాంటి కలప వాడాలి, ఇవన్నీ అందులో రాశారు. ఆ కాలంలో ప్రజలు ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనే ఉద్దేశ్యంతో దానికి కాస్త మతపరమైన, ఆధ్యాత్మిక రంగుపులి మారేమో కానీ దాని వెనుకున్న అస్సలు పర్పస్ మాత్రం ప్యూర్ ఇంజనీరింగ్. ఇక చివరిగా 6వ అంశం, మన ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని పెంచుకోవడానికి అసలు సిసలైన వాస్తు సూత్రాలు. సరే, ఇదంతా విన్నాక మరి మన ఇంట్లో మనం ఏ మార్పులు చేసుకోవాలి? ప్రాచీన గ్రంథాల నుండి తీసుకునే సింపుల్ స్టెప్స్ చూడండి. మొదటిది క్రాస్ వెంటిలేషన్. కిటికీలు సరిగ్గా ఉండి గాలి బాగా ఆడితే బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది ఆలోచన శక్తి పెరుగుతుంది. రెండవది, ఇంట్లో సెంట్రల్ ప్లేస్ని, హాల్ లాంటిదాన్ని మరీ ఎక్కువ సామాన్లు వేసేకుండా వీలైనంత ఫ్రీగా ఉంచండి. ఇది డిస్ట్రాక్షన్స్ని కట్ చేస్తుంది. మూడవది, ఇంటి చుట్టూ వీలైనన్ని మొక్కలు, చెట్లు పెంచడం.
ఇది ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా బయటి ట్రాఫిక్ సౌండ్స్ని తగ్గించి మనం పీస్ఫుల్గా ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ సింపుల్గా అనిపించినా మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ని చాలా ఫాస్ట్గా బూస్ట్ చేస్తాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది సుమా. వాస్తు బాగుంది కదా అని ఇంట్లో కూర్చుంటే పనులు అయిపోవు. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన అసలైన సత్యమేంటంటే, వాస్తు అనేది ఒక సారవంతమైన మట్టిలాంటిది. అదొక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది అంతే. కానీ అందులో నాటాల్సిన విత్తనం మాత్రం మన ప్రయత్నం, మన పట్టుదల, మనం చేసే కఠోర శ్రమ. విత్తనంలో ప్రాణముండి మట్టి సారవంతంగా ఉంటే ఎలాగైతే పంట అద్భుతంగా పండుతుందో, మనం కష్టపడే తత్వానికి ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పాజిటివ్ వాస్తు ఎన్విరాన్మెంట్ తోడైతే అప్పుడొస్తుంది అసలైన ప్రొడక్టివిటీ. మరి ఈ విశ్లేషణ ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న వదిలేస్తున్నాను. మీ ఇంట్లో కేవలం మీరు తలదాచుకునే ఒక షెల్టర్ మాత్రమేనా, లేక మీ సక్సెస్కి ఒక పవర్ హౌజా? ఒక్కసారి ఆలోచించండి. వాస్తుశాస్త్రం అందించిన ఈ సైంటిఫిక్ లాజిక్స్తో మన స్పేస్ని ఒకసారి గమనిద్దాం. చిన్న చిన్న మార్పులు చేస్తే మన రోజువారీ ఉత్పాదకతలో ఎంత మార్పొస్తుందో మీకే అర్థమవుతుంది. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.